ఒక చెట్టు ఎదగడానికి ఎన్నో వేర్లు ఉంటాయి. ఒక మనిషి ఎదగడానికి ఎన్నో దారులు ఉంటాయి. ఆ దారిలో ఎన్నో మలుపులుంటాయి. ఓటమి అనే పదానికి అర్థం తెలిసిన ప్రతి ఒక్కడు గెలుపు అనే పదానికి అర్థాన్నిస్తాడు. ఓడిపోవడం తప్పు కాదు. ఒక్క గెలుపుతో 100 ఓటములకు సమాధానం చెప్పొచ్చు. కోపంలో వచ్చే మాటలు పెదాల నుండి వస్తాయి, కానీ బాధలో ఉన్నప్పుడు వచ్చే ప్రతి మాట మనసు లోతుల్లోంచి వస్తుంది. అదే నిజానికి అర్థం. ఓ రెజ్యూమా, చిత్తు పేపర్ అనుకున్నానే. రాజునా, ఎంటెక్ స్ట్రక్చర్స్, ఐఐటి ఢిల్లీ, గోల్డ్ మెడలిస్ట్. వావ్, ఇంత మంచి ప్రొఫైలా? ఇలాంటి వ్యక్తి యొక్క రెజ్యూమ్ మంచి కంపెనీలో ఉండాలి కానీ ఇలా రోడ్డు మీద పడి ఉండడం ఏంటి? రెజ్యూమ్ ఇక్కడ పడి ఉందంటే ఆ మనిషి కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెళ్ళి వెతుకుదాం. ఈ రెజ్యూమ్ చూడగానే ఒకప్పటి నా రోజులు నాకు గుర్తొచ్చాయి. నా చదువు కంప్లీట్ అవ్వగానే జాబ్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను. పొద్దున్నే లేచి స్నానం చేసి ఫార్మల్ డ్రెస్ వేసుకొని బ్లాక్ షూ, బ్లాక్ బెల్ట్ పెట్టుకుని చేతిలో రెజ్యూమ్ ఫోల్డర్తో నా రోజు మొదలయ్యేది. చాలా తిరిగేవాడిని రోజంతా. బట్ ఎక్కడికి వెళ్ళినా నిరాశే. ఒక్కో ఇంటర్వ్యూ ఒక్కో విధంగా ఉండేది. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో రకంగా ప్రశ్నలు అడిగేవారు. బట్ ఆ ప్రశ్నలు ఇన్నాళ్ల నా చదువుకు సంబంధించినవి కాకుండా వేరేలా ఉండేవి. ఏ ఒక్కరికి నా చదువు, నా మార్క్స్, నా స్కిల్స్ కనిపించలేదు. అసలు నాకు అవకాశం ఇచ్చి చూడాలనే థాట్ కూడా ఎవరికి రాలేదు. ఇంటర్వ్యూ చేసే వాళ్లలో దాదాపు అందరూ ఎలా తీసుకోవాలా అని కాకుండా ఎలా తప్పించాలా అని ఇంటర్వ్యూ చేసేవాళ్లే ఎక్కువ. ఒక్కోసారి ఆకలేస్తే టీలు తాగి రోజులు గడిపేవాణ్ణి. ఎందుకంటే ఆ భోజనం చేసే డబ్బులతో ఇంకో రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చనే ఆశ. ఫైనల్గా ఒక్క ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది. నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. బాబు చాయ్ తీసుకురా. ఎక్కడున్నావయ్యా రాజు? పిలిచారా సార్? నిన్ను కాదులే బాబు, పేపర్లో ఉన్న పేరు చదువుతున్నా. ఆ రెజ్యూమ్ నాదే సార్. ఈ రెజ్యూమ్ నీదా? అవును సార్, ఆ రెజ్యూమ్ నాదే సార్. ఇంత మంచి క్వాలిఫికేషన్ పెట్టుకొని గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి ఇలా కేఫ్లో పనిచేస్తున్నావేంటి? తిరిగాను సార్, చాలా చోట్ల తిరిగాను. కాళ్ళు అరిగేలా తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నా టాలెంట్ని గుర్తించట్లేదు సార్. ఇక తిరిగే ఓపిక నాకు లేదు. అందుకే నన్ను నేను పోషించుకోవడం కోసం ఇలా కేఫ్లో పనిచేస్తున్నాను. నీకు ఒక దారి చూపిస్తాను. ఆ దారిలో వెళ్ళు. నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు. ఓకే సార్.
పేరు అడగను, అది నీ రెజ్యూమ్లో ఉంది. నీ ప్రొఫైల్ గురించి అడగను, అది నీ పర్సంటేజ్లో నాకు కనిపిస్తుంది. నీ యాటిట్యూడ్ గురించి ఎలాంటి టెస్టులు పెట్టను, అది నీ బిహేవియర్లో కనిపిస్తుంది. ఐ ఆస్క్ యూ ఓన్లీ వన్ క్వశ్చన్, ఆన్సర్ ఇట్ సింప్లీ. ఈజ్ దట్ ఓకే? ఓకే సార్, షూర్ సార్. యాజ్ అన్ ఎంప్లాయీగా కంపెనీ బాగుండాలని కోరుకుంటావా, ఎంప్లాయీ బాగుండాలని కోరుకుంటావా? రెండూ కాదు సార్, మన క్లయింట్ బాగుండాలని కోరుకుంటాను. దట్స్ గ్రేట్, ఎగ్జాక్ట్లీ రైట్. బట్ వై? ఎందుకంటే క్లయింట్ బాగుంటే మన కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగున్నప్పుడు మన ఎంప్లాయీస్ బాగుంటారు. దట్స్ గుడ్. వెల్కమ్ టు ఆర్వి అసోసియేట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవం పోసిన అమ్మను మర్చిపోవద్దు, జీవితాన్ని ఇచ్చిన నాన్నను మర్చిపోవద్దు, అలాగే జీవితంలో ఎదగడానికి సహాయపడే ఏ ఒక్కరిని మర్చిపోవద్దు. మనం వేసే ప్రతి అడుగు గెలుపుని అందించకపోవచ్చు, కానీ ప్రతి అడుగు గెలుపుని దగ్గర చేస్తుంది. నాకు ఆర్వి మరో జీవితాన్ని ఇచ్చింది, గెలవడానికి తొలి మెట్టును అందించింది. థ్యాంక్స్ టు ఆర్వి అసోసియేట్స్, ప్రౌడ్ టు బి అన్ ఆర్వి ఎంప్లాయీ.